నమస్కారం. ఫోకస్ అనంత న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జైస్వాల్ కన్నుమూత. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు తొలి విడత నామినేషన్ల ఘట్టం నేటితో పూర్తి. తిరుమలలో భక్తుల రద్దీ. వైకుంఠం కంపార్ట్మెంట్లు నిండిపోయి దర్శనానికి 8 గంటల సమయం. అఖండ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్. తమన్ సంగీతంపై బాలకృష్ణ కామెంట్స్ వైరల్. పెరిగిన అంచనాలు. దిత్వా తుఫాన్ ముప్పు. ఏపీ తమిళనాడుకు ఐఎండీ హెచ్చరిక. నెల్లూరు తిరుపతికి ఎల్లో అలర్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జైస్వాల్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో తుదిశ్వాస విడిచారు. నగరంలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉంటున్న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, ఆ తర్వాత రీజెన్సీ ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. 1944 సెప్టెంబర్ 25న కాన్పూర్లో జన్మించిన జైస్వాల్ తన 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో సొంత నగరంతో విడదీరాని బంధాన్ని కొనసాగించారు. 1989లో కాన్పూర్ మేయర్గా ప్రజా జీవితంలో అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారు. కాన్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై 1999, 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గెలుపొందారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ 2 ప్రభుత్వంలో కీలకమైన బొగ్గు శాఖతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. సౌమ్యుడిగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరున్న జైస్వాల్ను ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ ఓబీసీ నాయకుడిగా గుర్తింపుంది. 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన మృతి పారిశ్రామిక ప్రాంతమైన కాన్పూర్లో కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయనకు మంచి పేరుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. జైస్వాల్ భౌతిక కాయాన్ని శనివారం ఉదయం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజల సందర్శనతో ఉంచి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పరిధిలో చేపట్టనున్న 2వ దశ ల్యాండ్ పూలింగ్ కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 16,666 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భూ సమీకరణ ప్రక్రియ ద్వారా నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే అమరావతిలో త్వరలోనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అమరావతిలో మౌలిక వసతుల కల్పన, ఆర్థిక కార్యకలాపాలు మరింత పుంజుకునే అవకాశం ఉంది. తెలంగాణలో స్థానిక సమరం మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం వేడెక్కించింది. పంచాయతీ ఎన్నికలు, రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం కూడా ముగిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో జరగనున్న ఎన్నికలకు నామినేషన్ల గడువు కూడా ముగిసింది. సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ముఖ్యంగా కొన్ని చోట్ల ప్రధాన పార్టీల మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థులు చివరి రోజున నామినేషన్లు వేసేందుకు భారీగా తరలి రావడంతో ఆయా మండల పరిషత్ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం కనిపించింది. దాఖలైన ఈ నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు, అలాగే అభ్యర్థుల తుది జాబితా ప్రకటనకు సంబంధించిన వివరాలు ఎన్నికల సంఘం త్వరలో విడుదల చేయనుంది. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 5న జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థుల దృష్టి ప్రచారంపై కేంద్రీకృతమైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే ఎన్నికల కోలాహలం మొదలవుతోంది. తొలి విడత ఎన్నికల ఫలితాలు, గ్రామ పంచాయతీల భవితవ్యం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దేశవ్యాప్తంగా మరోసారి సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట నియోపాలిస్లో జరిగిన భూముల ఈ వేలంలో ధరలు రికార్డుల మోత మోగించాయి. రెండో విడతలో హెచ్ఎండిఏ వేలం వేసిన పాటల్లో ఎకరం భూమి ధర గరిష్టంగా 151,25,00,000 పలికి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇది దేశంలోనే అత్యధిక ధరల్లో ఒకటిగా నిలిచింది. వివరాలకు వెళ్తే నియోపాలిస్లోని కేవలం S9.06 ఎకరాల భూమిని వేలం వేయగా దీని ద్వారా ప్రభుత్వానికి 1,353 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఫ్లాట్ నెంబర్ 15ను లక్ష్మీనారాయణ కంపెనీ, ఫ్లాట్ నెంబర్ 16ను గోద్రేజ్ ప్రాపర్టీస్ దక్కించుకున్నాయి. అత్యధిక ధరలు పలకడానికి ప్రధాన కారణం ఈ లేఅవుట్లో ఆకాశమే హద్దుగా ఎన్ని అంతస్తులను నిర్మించుకునేందుకు అనుమతులు ఉండటమేనని నిపుణులు చెబుతున్నారు. తాజా వేలంతో రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ స్థానం మరింత పటిష్టమైంది. త్వరలో డిసెంబర్ 3న 5న మిగిలిన ఫ్లాట్లకు కూడా వేలం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు సృష్టించిన కలకలం ఇది. షేర్ మార్కెట్, స్టాక్ ట్రేడింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాలు రెచ్చిపోతున్నాయి. తాజాగా ఓ మహిళా మోసగారు ఏకంగా 14 కోట్ల భారీ మోసానికి పాల్పడింది. హైదరాబాద్ చెందిన ఓ మహిళ అధిక లాభాలు వస్తాయని, తమ సంస్థలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే డబ్బులు డబుల్ అవుతాయని ఓ డాక్టర్ నమ్మించింది. స్టాక్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెడతామని చెప్పి బాధితుల నుంచి విడతల వారీగా ఏకంగా 14 కోట్ల భారీ మొత్తాన్ని వసూలు చేసింది. డబ్బులు తీసుకున్న తర్వాత ఆ మహిళ అదృశ్యం కావడంతో తాను మోసపోయానని గ్రహించిన డాక్టర్ వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకున్నారు. సాంకేతిక ఆధారాల సహాయంతో పరారైన ఆ మహిళ కోసం పోలీసులు ప్రస్తుతం ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులు ఈ సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అధిక రాబడులు ఆశ చూపించే నకిలీ ట్రేడింగ్ యాప్లు, స్కీముల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తిరుమలలోని ప్రస్తుతం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టికెట్లు లేని భక్తులు క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. దర్శనానికి దాదాపు 6 నుంచి 8 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు నిరంతరం అన్నప్రసాద వితరణ కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో శ్రీవారి సేవలో ఓ భక్తుడు తన ఉదార్థం చాటుకున్నారు. ఓ ప్రముఖ భక్తుడు శ్రీవారి అన్నప్రసాదం ట్రస్ట్ ఏకంగా ₹1 విరాళం అందించారు. ఈ మొత్తాన్ని టీటీడీ చైర్మన్ అధికారులకు అందజేశారు. ఈ భారీ విరాళాన్ని శ్రీవారి అన్నప్రసాదం ట్రస్ట్లో వినియోగించనున్నారు. రేపటి నుంచి అసలైన సమరం మొదలు కాబోతోంది. భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలకమైన 3 వన్డేల సిరీస్ రేపు నవంబర్ 30న ప్రారంభం కానుంది. ఈ పోరు కోసం ఇరు జట్లు ఇప్పటికే పూర్తిగా సన్నద్దమయ్యాయి. ఈ సిరీస్లో తొలి వన్డే క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా అని చెప్పాలి. ఇటీవల ముగిసిన T20 సిరీస్లో విజయం సాధించిన టీమిండియా అదే ఉత్సాహంతో వన్డే ఫార్మాట్లో కూడా ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. మరోవైపు వన్డే ఫార్మాట్లో అత్యంత బలమైన జట్టుగా పేరున్న దక్షిణాఫ్రికా తమ సొంత గడ్డపై భారత్ నిలువరించి సిరీస్ను కైవసం చేసుకోవాలని ఉవ్వెళ్లూరుతోంది. యువ ఆటగాళ్లు, సీనియర్ల అనుభవం కలగలిసిన భారత జట్టు ఈ పర్యటనలో అంచనాలను భారీగా పెంచింది. ముఖ్యంగా కొందరు కొత్త ఆటగాళ్లకు ఈ సిరీస్ ఒక అగ్నిపరీక్షగా మారనుంది. రేపు జరిగే మ్యాచ్ కేవలం 2 జట్ల మధ్య పోరాటం కాదు. ఇది ఆటగాళ్ల వ్యక్తిత్వ ప్రతిభకు మరియు వ్యూహాత్మక చతురతకు మధ్య జరిగే యుద్ధం. భారత్ జట్టు బ్యాటింగ్లో తమ పవర్ హిట్టింగ్తో మెరుపులు మెరిపిస్తే బౌలర్లు తమ స్పిన్ మరియు పేస్ అటాక్తో దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేయాలని చూస్తున్నారు. మరి రేపటి తొలి వన్డేలో గెలుపు కిరీటం ఎవరు తరిస్తారు?
దేశ అంతర్గత భద్రతకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన పరిణామం. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరుగుతున్న అఖిల భారత డైరెక్టర్ జనరల్స్ మరియు ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ వార్షిక సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ముఖ్యంగా వికసిత్ భారత్ సెక్యూరిటీ డైమెన్షన్ అనే థీమ్తో జరిగిన ఈ 3 రోజుల సదస్సులో దేశ భద్రతకు సంబంధించిన బృహత్తర వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. మావోయిజం, ఉగ్రవాద నిరోధం మరియు మారుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి ఆల్ ఇండియా యాక్షన్ ప్లాన్ను రూపొందించడంపై దృష్టి సారించారు. ప్రధానమంత్రి మోడీ తమ ప్రసంగంలో పోలీస్ వ్యవస్థను ఆధునీకరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ ఇప్పుడు ఒక సరిహద్దు లేని సవాలుగా మారిందని, దాన్ని ఎదుర్కోవడానికి అత్యాధునిక సాంకేతికతను, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా కొత్త క్రిమినల్ చట్టాల సమర్థవంతమైన అమలు, మహిళా భద్రత మరియు డ్రగ్స్ అక్రమ రవాణాను నియంత్రించడం వంటి అంశాలపై ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు రాబోయే సంవత్సరంలో దేశ భద్రతా విధానాన్ని ప్రభావితం చేయనున్నాయి. మరి ఈ కీలక సమావేశంలో సైబర్ క్రైమ్ను నియంత్రించడానికి ఎలాంటి నిర్దిష్ట సాంకేతిక పరిష్కారాలను చర్చించారనే అంశంపై తెలియాల్సి ఉంది. అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ఆటోపెన్ అనే సాంకేతిక పదం సంచలనం సృష్టిస్తోంది. ఈ రగడకు కేంద్ర బిందువు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ మరియు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సమాచారం మేరకు బైడెన్ హయాంలో కీలకమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయడానికి యంత్రం ద్వారా సంతకం చేసే ఆటోపెన్ విధానాన్ని విరివిగా ఉపయోగించేవారు. ఈ పద్ధతిపై ట్రంప్ ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ తన తాజా ప్రకటనలో బైడెన్ హయాంలో ఆటోపెన్ ఉపయోగించి జారీ చేసిన మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ఏకంగా 92% ఆర్డర్లను రద్దు చేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికన్ పరిపాలనా వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తోంది. యంత్రం ద్వారా సంతకం అనేది అధ్యక్షుడి వ్యక్తిగత అధికారాన్ని మరియు బాధ్యతను తగ్గించడం లేదా పక్కదారి పట్టించమేనని ట్రంప్ వర్గం ఆరోపిస్తోంది. బైడెన్ పరిపాలన తీసుకున్న కీలక విధాన నిర్ణయాలను కేవలం ఒకే ఒక ప్రకటనతో ట్రంప్ రద్దు చేయడం అమెరికా పాలన వ్యవహారాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపనుంది. మరి ఈ ఆటోపెన్ పద్ధతిని బైడెన్ పాలనలో ఎందుకు ఉపయోగించారు? దీనికి చట్టపరమైన ఆధారం ఉందా? ఈ అంశాలపై మరింత లోతైన విశ్లేషణ జరగాల్సి ఉంది. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న అఖండ 2 తాండవం సినిమా గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో భారీ సందడి నెలకొంది. అఖండ అందించిన ఘన విజయం తర్వాత ఈ సీక్వెల్ పై అంచనాలు ఆకాశం తాకాయి. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. ఈ వేదికపై నటసింహం నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తనదైన స్టైల్లో బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంగీతం అందించిన ఎస్ఎస్ తమన్పై బాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తమన్ అందించే నేపథ్య సంగీతం ఈ సినిమాకు ఆత్మ వంటిదని, తన మ్యూజిక్ ఈ సినిమా రేంజ్ను ఎక్కడికో తీసుకెళ్లిందని బాలయ్య ప్రశంసించారు. తమన్ బాలయ్య కాంబినేషన్ అంటేనే మ్యూజిక్ లవర్స్ కు ఒక ప్రత్యేక అనుభూతి. దర్శకుడు బోయపాటి శ్రీను మరియు బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న 4వ సినిమా ఇది. ఈసారి తాండవం అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న అఖండ మరింత మాస్, మరింత పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పష్టం చేసింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల ఉత్సాహం ఉరకలేస్తోంది. మరి అఖండ 2 తాండవం ఈసారి ఎలాంటి రికార్డులను సృష్టించబోతోందో మరి కొద్ది రోజుల్లో తేలనుంది. అఖండ తాండవం అంటే ఆ మహాశివుడు సాక్షిగా, అలాగే పార్వతి శక్తి తోడుగా, గంగా తల్లి యొక్క ఆశీర్వాదంతో చెప్తున్నాను. ఈ రోజున తాండవ విన్యాసం నాలో ఆవేశమై, ఆ త్రినేత్రుడి యొక్క వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై, ఆ నాగబంధన యొక్క భయంకరమైన క్రోధం నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలై, ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శౌర్యమై, అటువంటిది అఖండ చిత్రం. తాండవం చేస్తే నిజంగా పరమేశ్వరుడే కనిపించాలి, అంత అద్భుతంగా మనం చెయ్యాలి అని ఒక సినిమా ప్రారంభించాం. తీసి చూసుకున్న తర్వాత తెలిసింది అది భగవత్ కార్యక్రమం అని. ఆ భగవంతుడే ఆ కార్యక్రమాన్ని మాతో చేయించాడు అని, ఆ భగవంతుడే మా వెనకాలుండి నడిపించాడు అని. అఖండ December 2 రిలీజ్ అయింది, ఇది December 5 రిలీజ్ అవుతుంది. సో ఇంకా 3 అంతలు ఎక్కువ ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా దానికైనా 10 రెట్లు కష్టపడ్డారు. నిజంగా బాలయ్య గారికి హ్యాట్స్ ఆఫ్.
ఆయనకి నిజంగా అసలు ఆయన బలానికి, ఆయనకి ఎనర్జీకి అఖండ 2 తాండవం అని మన బోయపాటి శ్రీను గారు రాశారో కానీ కెమెరా వెనకమాల బోయపాటి శ్రీను గారు మా డైరెక్టర్ గారి తాండవం, కెమెరా ముందల మన బాలయ్య బాబు తాండవం రేపు December 5th సినిమా రిలీజ్ అయినాక థియేటర్లో మీ తాండవం, ఇది గ్యారంటీ పక్కా. బాలయ్య గారి ఎనర్జీ, బోయపాటి గారి మాస్ డైరెక్షన్, తమన్ బీజిఎం తోటి థియేటర్లో కూర్చున్న ప్రతి క్షణం 10,000 watts కరెంట్ షాక్ కంటట్టు ఉంటుంది. This will be entertainment with తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు దిత్వా తుఫాన్ భయం వెంటాడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ వేగంగా తీరం వైపు కదులుతుండటంతో ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రానున్న 24 గంటలు అత్యంత కీలకం కానున్నాయి. ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. అదేవిధంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా నెల్లూరు మరియు తిరుపతి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెంటనే వెనక్కి రావాల్సిందిగా ఆదేశించారు. ఈ తుఫాను కారణంగా తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వం ఇప్పటికే సహాయక బృందాలను సిద్ధం చేసి పర్యవేక్షిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో విద్యార్థుల ఆరోగ్యం కోసం ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. తారకపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండియన్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థుల కోసం మెగా మెడికల్ క్యాంపును విజయవంతంగా నిర్వహించారు. ఈ క్యాంపులో డాక్టర్ హుస్సేన్ నేతృత్వంలో ప్రత్యేకంగా కంటి పరీక్షల శిబిరాన్ని మరియు డాక్టర్ ఆయేషా ఆధ్వర్యంలో జనరల్ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది చిన్నారులకు ఆరోగ్య సేవలను అందించినట్లు లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ హుస్సేన్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో కంటి లోపాలు ఎక్కువగా తలెత్తడానికి సరైన పోషకాహారం తీసుకోకపోవడమే ముఖ్య కారణమని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల ఆహారం విషయంలో మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. డాక్టర్ ఆయేషా మాట్లాడుతూ చిన్నతనంలో బాలికల్లో చాలా రుగ్మతలుంటాయని, వాటిని వారు తరచుగా చెప్పలేకపోతున్నారని అన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉందో స్కూల్ టీచర్లకు కూడా అంతే బాధ్యత ఉందని గుర్తు చేశారు. పిల్లల వైద్య చికిత్స విషయంలో తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు. లయన్స్ క్లబ్ సభ్యురాలు వావిలాల సరళాదేవి మాట్లాడుతూ తమ క్లబ్ ద్వారా ఇంత పెద్ద సంఖ్యలో చిన్నారులకు కంటి మరియు జనరల్ మెడికల్ సేవలను అందించినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ మెంబర్ కె శ్యామల, ఎం జ్యోతి, బి రమణతో పాటు స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. స్టార్ట్ స్టార్ట్ చేసి జస్ట్ ఇప్పుడే. సో ఇవాళ తారకాపురి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఐ చెకప్ జరిగింది ఇండియన్ పబ్లిక్ స్కూల్లో. అండ్ అట్ ద సేమ్ టైం 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ గర్ల్స్కి మెడికల్ చెకప్ కూడా చేయడం జరిగింది. దీంట్లో పిల్లలకి ఎస్పెషల్లీ గర్ల్స్కి మెన్స్ట్రల్ హైజీన్ గురించి, వాళ్ళు డెఫినెట్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ గురించి, పీరియడ్ పెయిన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏమేమి టెస్ట్లు అవసరం, వాళ్ళు ఎలా కేర్ తీసుకోవాలి, వాళ్ళ డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, మెన్స్ట్రల్ హైజీన్ ఎలా కేర్ తీసుకోవాలి అనే దాని విషయంలో కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో
ఈ క్యాంప్ అన్నది నిసా హాస్పిటల్ విత్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ అండ్ శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిందండి. అండ్ అట్ ద సేమ్ టైం క్యాట్ మెంబర్ వావిలాల సరళాదేవికి, క్లబ్ సెక్రటరీ రామ్ కుమార్ గారికి అండ్ వైస్ ప్రెసిడెంట్ శ్యామలా గారికి మా స్కూల్ తరఫున, నిసా హాస్పిటల్ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఇంకా కండక్ట్ చేయాలి అండ్ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలి అని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మధ్యాహ్నం మా తణుకు తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారు రామ్ కుమార్ గారు, మా గ్యాట్ మెంబర్ సరళదేవి గారు, ఇక్కడ మా బృందం, మా వైస్ ప్రెసిడెంట్ గారు, మొత్తం మెంబర్స్ అందరూ కలిపి ఇండియన్ పబ్లిక్ స్కూల్ పిల్లలకి ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఐ క్యాంప్కి ముఖ్య అతిథిగా డాక్టర్ హుస్సేన్ గారు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. సార్ దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా నిశ్చితంగా పరీక్షిస్తున్నారు. సో దాంతోపాటు ఇలాంటి కార్యక్రమాలు తలుపులో ఇప్పటికే మేము సంవత్సరంతో చేస్తూ ఉన్నాం. సో స్టార్ట్ చేసిన గత కాలంలో చాలా రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా తారకాపురి లయన్స్ క్లబ్ అని చాలా మంచి మంచి సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి చేసుకెళ్తున్నాం. సో దీనికి మాకు అవకాశం కల్పించినందుకు ఇండియన్ పబ్లిక్ స్కూల్ సార్ చైర్మన్ అలాగే డాక్టర్ హుస్సేన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పడడం కంటే స్త్రీలు గర్భిణీ సమయంలో మంచి పోషకాహారం తీసుకున్నట్లయితే పిల్లలకి ఇటువంటి దుర్మతులు రావు కదా అనే బాధ నాకు ఎక్కువగా అనిపించింది. ఇప్పుడు పిల్లలకి వైద్య నిమిత్తం పరిశీలన చేస్తున్నప్పుడు పిల్లలు పడుతున్న ఇబ్బంది, కంటి చూడలేక వాళ్ళు పడుతున్న ఇబ్బందికి, సో అది చాలా బాధ అనిపించింది. ఆ బాధని మనము చెప్పలేము, అది పేరెంట్స్ గ్రహించుకుని కలిసి ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలకి మంచి ఆహారం, ఫాస్ట్ ఫుడ్లు ఇవ్వకుండా ఆకుకూరలు, గుడ్లు, మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారం పిల్లలకి ఇచ్చినట్లయితే వారికి మంచి సంపద కాదు, మంచి ఆరోగ్యం ఉండడమే తల్లిదండ్రుల బాధ్యత. ఆ విధంగా తల్లిదండ్రులందరూ కూడా మరి పిల్లల మీద శ్రద్ధ వహించాలని నేను ప్రత్యేకించి కోరుకుంటూ, ఇంతమంది వేలాది మంది విద్యార్థులకు, అదేవిధంగా బయట కూడా ఎంతోమంది పేద వాళ్లకు మనకి తణుకులో దేవుడి తర్వాత దేవుడిలాగా హుస్సేన్ గారు మనకి ఇంత వైద్య సేవలు అందిస్తూ ఇంతమందికి ఆయన వైద్య వృత్తి ద్వారా సహాయపడుతున్నందుకు వైద్య నారాయణ హరి అన్నారు. నిజంగా నేను భగవంతుడిని ఆయనలోనే చూస్తున్నానని హుస్సేన్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పడం, పొగడడం కాదు, ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మరొక్కసారి మా తారకాపురి లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరి తరఫున ప్రత్యేక నమస్కారాలు ఆయనకి హృదయపూర్వకంగా తెలియజేస్తాను. ఈరోజు క్లబ్ మెంబర్స్ రామ్ కుమార్ గారు ఆధ్వర్యంలో తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చేసిన మా లైన్ మెంబర్స్ కే శ్యామల గారికి, ఎం జ్యోతికి అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.